ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు పుష్యమాస సందర్భంగా గురువారం రోజు పునర్వసు పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ పుష్యమాసం సందర్భంగా గురువారం పూట పునర్వసు నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగం అంటారు. కనుక రాశాధిపతి శుక్రుడి యొక్క ఆశీర్వాద చేత యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రిక శక్తులను సంపాదించడంలో తులారాశి వారు ముందు వరుసలో ఉంటారు. వీరికి ఈ తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని భూమిలో వధింపచేసి వేర్లు తీసుకొచ్చుకున్నట్లయితే మీకు భావి తరాలకు 7 తరాలకు ఈ రవి పుష్యార్క యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కుదరలేదు, ఒక తెలుపు క్లాత్లో బొబ్బర్లను మూటకట్టి, అలాగే శనగపప్పును ఒక పసుపు రంగు క్లాత్లో మూటగట్టి మనసులో కోరికలను తెల్ల జిల్లేడు వృక్షానికి ముడుపు కట్టగలిగినట్లయితే అద్భుత యోగం మీ సొంతం అవుతుంది. కుదరలేదు, బ్రాహ్మణికి దానం ఇవ్వండి, శివుడికి రుద్రాభిషేకం చేసుకుని గోమాతగా పెట్టినట్లయితే అదృష్టానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు. అలానే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఒక 3 రోజులు కంటిన్యూగా దీపం పెట్టగలిగినట్లయితే అద్భుతమైన శక్తి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే ధనావాకు కుటుంబ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల విపరీతమైన ధనయోగం, వ్యాపారాకర్షణ, జనాకర్షణలో మీకు మీరే సరిసాటి. తృతీయంలో కుజబుధ సంచార స్థితి ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి, అత్తమామల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కాచెల్లెల నుంచి మీకు రావాల్సినటువంటి ధనం మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి గమనించాలి. అర్ధాస్తమ రవి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అలాగే అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు, పంచభూతాలతో, ఆయుధాలతో, మాటలతో మీరు వాగ్వివాదం చేయకపోవడం, చెలగాటం ఆడకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. సంతాన స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు వినగలిగినట్లయితే మంచి కాలానికి బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. 2 రాబోయే కాలంలో ప్రమాదకరమే అని చెప్పి గమనించాలి. సప్తమంలోకి గురు సంచార స్థితి ఉండడం వలన గురు యోగ్యత కోసం ఈ యొక్క పుష్యార్క కార్యక్రమాన్ని మీరు పాటించినట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుంది. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఆధ్యాత్మికత, ధర్మ మార్గంలో ఉన్నట్లయితే అంతా మీ సొంతం అవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తుల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.